తాగడానికి ఏమైనా ఉందా? బీరుంది కదా, తీసుకురమ్మంటావా? వద్దులేరా బాబు, వద్దు. తెలివిగా ఉన్నప్పుడే నా చేతులతో ఏవేవో తప్పులు జరిగిపోతున్నాయి. ఇక మత్తులో ఉంటే ఇంకేమవుతుందో పాపం. నా వల్ల నేహా జీవితంలో కష్టాలు పెరిగిపోతాయి. వద్దులే వద్దులే. ఓ ఏమైంది? ఓ మీ ముగ్గురు కలిసి మళ్ళీ అలా ఓ అని పాడితే ముగ్గురిని ఒక్కసారిగా కొడతాను. సంజయ్ అన్న, మా గొంతునైతే నొక్కేస్తావు కానీ నీ మనసు వినే మాటని ఎలా ఆపుతావు? అరే, మన సంజు మహారాజు శర్మ గారి అమ్మాయి ప్రేమలో చిక్కుకున్నాడు. చూడండిరా, మనోడు ఆమె కోసం ఎంత ఆత్రంగా తహతహలాడుతున్నాడు. ఒప్పుకోక తప్పదు సంజు. నీవు లోపల ఎంతగా తల్లడిల్లినా నేహాని మాత్రం ఎప్పుడూ బలహీనపడనివ్వలేదు. ఎప్పుడూ ఆమెను జాగ్రత్తగా చూసుకున్నావు. అరే ఇక ఆపు చాలు. నమ్ము, నువ్వే చూడు. ఇదిగో ఇదంతా గమనించు. ఇదే కదా బాయ్ ప్రేమ గుర్తు. మనిషి తన గురించి ఆలోచించుకోకుండా ఎదుటి వారి గురించి ముందుగా ఆలోచిస్తాడు. సంజు అన్న, నీకు నేహ అంటే ప్రేమ. ఆపు, మీ ముగ్గురు నోరు ముయ్యండి. ఇక మీదటి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడారంటే ముగ్గురిని కలిపి తంతాను. 3 నెలల వరకు ఆసుపత్రి బెడ్ మీద నుండి లేవలేరు. ఈ ఊర్జా కూడానా? మొబైల్ తన దగ్గరే పెట్టుకోకూడదా? చిక్కాకి తెప్పిస్తోంది. మా చెల్లి కూడా ఒక్కసారి ఫోన్ ఎత్తకపోతే చాలు కంగారు పడిపోయి పదే పదే కాల్స్ చేస్తూనే ఉంటుంది. సారీ అబ్బా. నేను ఇంత వింతగా ఎందుకు తయారవుతున్నాను అంటే, నేను నా జీవితంలో ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. మొదటి ఇంట్లో కాళ్ళు చేతులు విరగకుండా తప్పించుకున్నాను. ఆ తర్వాత కాలేజీకి వెళ్లకుండా నేరుగా నేహ ఇంటికి వెళ్ళిపోయాను. అదొక్కటే తక్కువ అన్నట్లు ఈ స్నేహితులు పిచ్చి పిచ్చి మాటని చెప్పి నా బుర్ర పాడు చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతోందిరా? కానీ ఎందుకు ఇలా అవుతోంది? ఈరోజు నువ్వే కాపాడేవమ్మా, లేదంటే మేమిద్దరం దొరికిపోయేవాళ్ళ. కానీ సంజు అసలు మా ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఎక్కడ నీ మనసులో నేహా పట్ల ప్రేమ పుట్టలేదు కదా సంజు? నిజంగా నీ మనసులో ఇది మొదటి ప్రేమ కథకు పునాది కావట్లేదు కదా? నేహా ఇల్లు, నేను కాలేజీకి వెళ్ళాల్సింది పోయి నేహా ఇంటికి ఎలా వచ్చాను? చిక్కుకుపోయాడు సంజు మహారాజు ప్రేమలో. శర్మ గారి అమ్మాయి వలలో పడిపోయాడు. ఇదే కదా ప్రేమకి గుర్తు. మనిషి తన గురించి ఆలోచించుకోకుండా ఎదుటి వారి గురించి ముందుగా ఆలోచిస్తాడు. ఎందుకో తెలియదు కానీ నా జీవితంలో ఏదో పెద్ద మలుపు రాబోతోందని అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. అంతా మారిపోబోతుందని. జీవితం సంగతి తెలియదు కానీ ఈ రోజు నీ రూపం మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది. ఎవరా మీరు? ఇలా ఒంటరిగా దొరికావు నువ్వు. ఎందుకో అందరి ముందు కలవడానికి సిగ్గా?
ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది కూడా చెప్పండి, ఇంత ఆభరణాలు వేసుకుని ఒంటరిగా కలవడానికి ఏమైనా కారణం? ఒరే హారతి ఇవ్వటానికి వచ్చాముడా నీకు మేమందరం. చూడండి, నా బుర్ర ఎప్పటికే పాడైపోయి ఉంది, గొడవ పడే మూడ్లో లేను. ఆకే ఆడడానికి వచ్చారా? ఇక్కడ కాదు, అటు వెళ్ళాడండి. హాకీ హాకీ ఆడడానికి ఆ రోజు గ్వాలియర్ వెళ్ళాం. అదే రోజు నువ్వు మా చెల్లిని కొట్టావు. మేము ఇక్కడే ఉండుంటే నీ పని అప్పుడే పూర్తయ్యేది. అక్క, ఓహ్, అవునా అక్క? అంటే అక్క అన్నయ్యలు పగ తీర్చుకోవడానికి వచ్చారనమాట. అవును తమ్ముడు, నువ్వు ఈ రోజు ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళవు, స్ట్రక్చర్ మీదే వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగో బాబు, విషయం ఏంటంటే మీ చెల్లి అమ్మాయి కాబట్టి సరిపోయింది. తను చాలా పవర్బోతు. తను ఒక అమ్మాయి కాబట్టి ఒక్కటే ఇచ్చాను. అదే అబ్బాయి అయి ఉంటే ఏమయ్యేదో ఆలోచించు. అరే అన్న, తనకు కొంచెం పద్ధతి నేర్పించండి. రేపు పొద్దున్న తనకి పెళ్ళైతే మీ అన్నదమ్ముల గౌరవం గంగలో కలిసిపోతుంది. అర్థమైందా? ఇక వెళ్ళండి ఇక్కడ నుండి. అసలు మీకేం కావాలో నోరు తెరిచి చెప్తే కదా అర్థమయ్యేది. నా చెల్లి దవడ మొత్తం కదిలిపోయింది, పన్ను కూడా విరిగింది. ఏం మాట్లాడుతున్నావు? పండు పెరిగిందా? నా చెయ్యి కొంచెం గట్టిదేలే. మరి ఆ తర్వాత డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్లారా? తీసుకెళ్ళకపోతే నేను ఒక నెంబర్ ఇస్తాను, వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మదన్ మోహన్ త్రిపాఠి పంపించారని చెప్పండి. డబ్బులు తీసుకోరు, దబ్బేయండి. హీరో అనుకుంటున్నావా? హీరోనేరా బాబు, కొత్తగా అవ్వాల్సిందే ఉంది. వదులు వదులు. వదులు నన్ను, వదులురా. దమ్ముంటే విడిపించుకో, చూద్దాం. ఏమైంది? ఎక్కడ పోయింది నీ హీరోగిరి? తప్పు వ్యక్తితో గొడవ పడుతున్నావురా. మర్యాదగా చెప్తున్నాను, వదిలేయండి, లేదంటే. ఒరేయ్, ఇప్పుడు నువ్వు బెదిరించే స్థితిలో లేవురా. ఇదే చివరిసారి చెప్తున్నాను, చాలా బాధపడతారు. అలా ఇలా నాకెందుకు అనిపిస్తుంది? ఎందుకో సంజు నన్ను తలుచుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇలా ఎందుకు అనిపిస్తుందంటే తను ప్రమాదంలో ఉన్నాడు, తనకి నా అవసరం ఉందని. నా మీద చెయ్యి వేసి తప్పు చేశారురా. ఇక మీ పని అయిపోయినట్లే.
ఇదంతా నాకెందుకు జరుగుతుంది? సంజు గురించి ఆలోచిస్తుంటే నాకెందుకు ఇంత భయం వేస్తుంది? ఇలా ఎలా సంజు పెద్ద ప్రమాదంలో ఉన్నట్టు నాకెందుకు అనిపిస్తుంది? హే మహాదేవా, తనని రక్షించు, సంజుని కాపాడు, తనని రక్షించు. సంజు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? సంజు ఫోన్ ఎత్తు ప్లీజ్. ఫోటోని తాకకు, ప్రాణాలు తీసేస్తా. ఫోటో వదిలిపెట్టు, ఫోటో వదిలేయ్, లేదంటే నిన్ను చంపేస్తా. అరే ఫోటో వదులు. అరే రే పాపం చిన్నోడు తన ప్రేయసి ఫోటో కోసం తల్లడిల్లిపోతున్నాడు. ఒరేయ్ నీ రే దూరం జరుగు, లేకుంటే ఈ ఫోటోని తగలబెట్ట. వద్దు వద్దు వద్దు, వెనక్కి వెనక్కి వెళ్ళు. ఫోటో మాత్రం కాల్చకు ప్లీజ్, ఫోటో కాల్చకు. వెనక్కి. వెళ్తున్నా. చాలా మంచివాడు రా నువ్వు. దీనికోసమే కదా నువ్వు మా చెల్లి మీద చేయి చేసుకున్నావు. లేదు పై వద్దు వద్దు, అది దూరం పెట్టు, దూరం పెట్టు. నేనేం చేయట్లేదు, వెనక్కి వెళ్తున్నాను. ఇదిగో నన్ను కొట్టాలనుకుంటే కొట్టు, నన్ను ఎంతైనా కొట్టు, కానీ ఆ ఫోటో వదిలే. బతుకున్న వాళ్ళ ఫోటో తగిలేస్తే వాళ్ళ సంతోషాలన్నీ కాలిపోతాయి. ఫోటో తగలేకు. అరే ఆ సామెత నేను కూడా విన్నాను రా. సరే ట్రై చేద్దాం, కాల్చి చూద్దాం. వద్దు వద్దు వద్దు, ఇదిగో చూడ. ఓ పని చేద్దాం. మీకు తగలేయాలంటే నా ఫోటోలో నా భాగాన్ని తగలేయండి, అది తగలేయండి, నాకు ఎలాంటి ఫరక్ లేదు. కానీ నా నేహ ఫోటో మాత్రం తగలేయకండి. ఏళ్ల క్రితం మా అత్తయ్య ఫోటో ఇలాగే కాలింది, కానీ జీవితం నాశనం అయిపోయింది. అలా చేయకండి ప్లీజ్. మీకేం చేయాలనిపిస్తే అది నాతో చేయండి, నేను ఇక్కడే ఉన్నాను కదా. ఈ ఫోటో వదిలేయండి, ఫోటో నాకు ఇచ్చేయండి ప్లీజ్, ఇచ్చేయండి. వింత అనుభూతే, ఇది తెలియని భయం. నాకేం జరుగుతుంది? ఇలా ఎప్పుడు ఇలా అనిపించలేదు. ఎక్కడ సంజుకి ఏమైనా కాదు, ఇదంతా నా భ్రమై ఉంటుంది. అవును, నాకేం జరుగుతుంది? ఎందుకు ఇంత భయం వేస్తుంది? సరే నీ మాట వింటాను, ఈ ఫోటో కాల్చును. ఇదిగో తీసుకో, ఇదే కదా నీకు కావాలి. రారా తీసుకో తమ్ముడు, తీసుకో.
అంటారు కదా, మగవాడు ప్రేమలో పడితే అది ఆడవారి కన్నా మరింత తీవ్రంగా ఉంటుంది, ఆ నొప్పి కూడా ఎక్కువే. అది శివుడు సతిని ప్రేమించినట్టయినా లేదా రాధ కోసం కృష్ణుడి ప్రేమైన. కృష్ణుడు తన ప్రేయసి పాదాల చెంతే తన జీవితాన్ని అర్పించాడు. ఇదే కదా ప్రేమలోని గొప్పతనం, ఇదే కదా ప్రేమలోని పిచ్చి. రా తీసుకో. ఇప్పుడు ఎవరికైనా ధైర్యం ఉంటే రండి రండి, నా నేహ ఫోటోని తాకి చూడండి. ఇది నాకేమైపోతుంది? నన్ను నేను ఎందుకు అనిపించలేకపోతున్నాను? నా చేతుల్లోంచి వస్తువులు ఎందుకు జారిపోతున్నాయి? ఏం జరుగుతుంది? నేను సంజు జ్ఞాపకాల నుండి ఎందుకు బయటపడలేకపోతున్నాను? ఎందుకు నా మనసు, మెదడు, అందరూ ఆలోచన అంతా సంజు గురించి ఆలోచిస్తుంది. సంజు ఎక్కడున్నావు? నువ్వు ఎలా ఉన్నావు? సంజు నువ్వెక్కడున్నా సరే నువ్వు క్షేమంగా ఉన్నావని ఆశిస్తున్నాను. అమ్మవారు, సంజు ఎక్కడున్నా సరే నా సంజుని కాపాడు ప్లీజ్ ప్లీజ్. విడువురా విడువురా, విడు. ఇంకోటి విడి మొహం మీద కొట్టు. అరే పోలీసు వచ్చారు, పారిపోండి. నేహా,
ఇదంతా ఏంటి నేహా? ఏంటిదంతా? నేనేంటి పిచ్చి పని చేస్తున్నాను? ఎందుకు చేస్తున్నాను? ఎందుకు ఆ అబ్బాయిని ఫోటో కాల్చిపోతుంటే ఆపాను తెలుసా? వాడు నీ గురించి మాట్లాడుతుంటే నా లోపల రక్తం మరిగిపోయింది. ఏం మాయ చేసావు నేహా నువ్వు నా మీద? నాకు పిచ్చెక్కుతోంది నేహా, నాకు పిచ్చెక్కుతోంది. నాకేం అర్థం కావట్లేదు. శర్మ గారి అమ్మాయి ప్రేమ వలలో సంజు మహారాజు పడిపోయాడు. ఇదే కదా ప్రేమకు గుర్తు. మనిషి తన గురించి ఆలోచించుకోకుండా ఎదుటి వారి గురించి ముందుగా ఆలోచిస్తాడు. లేదా అందరికీ అర్థమవుతుంది. నువ్వు నాకు వేరే కాలేజ్లో నీ అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు అప్పుడు నేను ఎందుకు భరించలేకపోయాను? రేపే కాలేజ్ అడ్మిషన్కి చివరి తేదీ. నువ్వు కూడా ఎక్సలెన్స్ కాలేజ్లోనే అడ్మిషన్ తీసుకో. నేను కూడా అక్కడే చేరుతున్నాను. అది కాలేజ్ కాదు, నీరసానికి నిలయం. మనం పెద్ద చందర్లాల్ కాలేజీకి వెళ్దాం. ఆ రోజు కాలేజీలో అమ్మాయి నీతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే నేను ఎందుకు భరించలేకపోయాను? ఎందుకు వచ్చి తనని చంపదెబ్బ కొట్టాను? క్షమాపణ చెప్పు. నిన్ను ఇంకొకటి తాకితే నేను ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాను? నిన్ను వేరే ఎవరితోనూ ఎందుకు చూడలేకపోతున్నాను? నీ బాధను, నీ కన్నీళ్లను నేను ఎందుకు చూడలేను? ఎందుకు? నీకోసం ఈ ప్రపంచంతోనైనా పోరాటానికి సిద్ధమవుతున్నాను. వీళ్ళందరినీ నేను ఎందుకు కొడుతున్నాను? నువ్వు లేకుండా ఒక్క అడుగు వేసినా అంతా వెలితిగా ఎందుకు అనిపిస్తుంది? నీ చేతిలో బ్లేడ్ చూడగానే ఎందుకు నా ప్రాణం పోయినంత పనైంది? నేను పిచ్చివాడిని అయిపోయాను. ఒకవేళ నీకేమైనా అయితే నేనేం చేయాలి అని. ఎందుకు? నీ రక్తపు పొట్టును కూడా నేను ఎందుకు చూడలేకపోయాను? కాలేజీకి వెళ్ళాల్సిన పోయి నీ ఇంటికి ఎందుకు వస్తున్నాను? ఎందుకు నేహా? నేహా, నా పరిస్థితి చూడు. నేను ఇలాంటి వాడిని కాదు. నేను ఎప్పుడు నవ్వుతూ నా లోకంలో నేను ఉండేవాడిని. నాకేదో అయిపోయింది నేహా. నాకేమైంది నేహా? ఏమైంది అసలు నాకు?